యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు కూడా పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 84 అధ్యాయము 10వ వచనము. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టము. ఎంత గొప్ప మాట! ఈ మాట వింటూ ఉంటే, ఈ వాక్యము మాట వింటూ ఉంటే అసలు ఎంత హృదయంలో ఒక తెలియని ఆనందం. ఒక్క దినము దేవుని మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమంట. భక్తిహీనుని గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టము. ఎంత గొప్ప వాగ్దానమైన మాట ప్రియులారా! నిజమే. మనము ప్రతి విశ్రాంతి దినము మందిరానికి వెళ్ళటానికి ఎంత నిర్లక్ష్యంగా ఉంటామంటే మందిరానికి రావటానికి ఎంతో మంది కూడా నిర్లక్ష్యమైన జీవితాన్ని కలిగి ఉంటారు. కానీ దేవుడు స్వస్థపరచాలి, దేవుడు బాగు చేయాలి, దేవుడు అడిగినది ఇవ్వాలి. మరి ఇవన్నీ కావాలనుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తే అవి పొందుకుంటాం. దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడే మనం పొందుకుంటాం. దేవుని సన్నిధిలోనే ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. అందుకే అంటున్నాడు, ఎంత చక్కటి మాట! దేవుని సన్నిధిలో నిజంగా గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటున్నాడు. 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక్క దినము మందిరంలో గడుపుట, ఒక్క దినము దేవుని సన్నిధిలో మందిరంలో ఉంటే 1000 దినముల కంటే శ్రేష్టమైనదని చెప్తున్నాడు. మరి మనం ఎలా ఉంటున్నాము? 6 దినాలు కూడా ఎన్నో పనుల భారాన్ని పడుతున్నాము, ఎన్నో పనులు చేసుకుంటున్నాము, ఎంతో సంపాదించుకోవడానికి పరిగెడుతున్నాము. కానీ ఒక్క దినము ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన సన్నిధిలో గడిపితే ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాము, ఎంతో శ్రేష్టమైన బహుమానాలు మనం పొందుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఎంత యూట్యూబ్ ఛానల్లో వాక్యంను చూసినా, ఎన్నో మెసేజ్లు విన్నా కానీ ఖచ్చితంగా విశ్రాంతి దినము మందిరమునికి ఖచ్చితంగా మనం వెళ్ళాలి. మందిరంలో దేవుడు ఉంచిన ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉండాలి. ఎవ్వరు కూడా మందిరానికి వెళ్ళకుండా విశ్రాంతి దినము ఒక్క వారంలో నువ్వు వెళ్ళకపోతే ఎన్ని దీవెనలు కోల్పోతాం తెలుసా? ఒక్క సండే బాగోలేదు, అనారోగ్యం ఉంది, మరి చేత కావట్లేదు, ఇంకా ఎన్నో విధమైన రీతిగా ఉండి ఆదివారం రోజు మనం విశ్రాంతి దినం రోజు మందిరానికి వెళ్ళకపోతే ఎన్నో ఆశీర్వాదాలని కోల్పోతూ ఉంటాము. కాబట్టి ఆ విధంగా మనం ఉండొద్దు. ప్రతి వారము కూడా ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఉన్నా కూడా విశ్రాంతి దినమున ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గడుపుట మన జీవితంలో ఎన్నో మేలులు, ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. ప్రతిరోజు ప్రభువా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట, వారి జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు మీరు జరిగించబోతున్నారయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. దినదినము వాక్యముల ద్వారా ప్రభువా, నీవిస్తున్న మాటల ద్వారా ప్రభువా మా హృదయాలు శుద్ధి చేసుకున్న ప్రభువా. ఓ పరిని క్రోసి కామ్ది మై గ్లోరా బాసి గ్లోబి కామ్ది లిస్టెల్ బిక్ ఆఫ్ ఫౌరిమా రిస్టెల్ మే గో మై క్యాన్ బి లార్డ్ ద లిస్టెల్ మీ గో బ్రి కామ్ది లిస్టెల్ ఫౌరిమా. పరిశుద్ధాత్మదేవ, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ ఆత్మ చేత నింపండి ప్రభా. అగ్ని వలె మండించండి ప్రభా. ఏ కుటుంబాలలో ఎవరు అనారోగ్యమైన స్థితిని కలిగి ఉంటున్నారో ప్రభా, వారిని ఇప్పుడే మీరు తాకమని అడగొచ్చున్నానయ్యా. వారిని ముట్టమని అడగొచ్చున్నాను ప్రభా. వారికి ఇప్పుడే స్వస్థత దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. జ్వరముల చేత ఎంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తూ ఉన్న సమయ ప్రతి వికోసమే తండ్రి, వారికి ఇప్పుడే స్వస్థత దయచేయండి అయ్యా, విడుదల దయచేయండి ప్రభా. అద్భుతమైన కార్యములు వారి పట్ల జరిగించండి పరిశుద్ధాత్మదేవ. ప్రతి ఒక్కరిని ప్రభా దేవా, ఏ అనారోగ్యమైన ప్రతినేకంగా ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ముట్టండి, తాకి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.